మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కుమార్తె వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ సురేఖ పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో కొండా సుష్మిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం సీఎం రేవంత్ రెడ్డిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఆ వ్యాఖ్యలు చేశారని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పరకాల వచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. నేను రేవంత్ రెడ్డిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేశాను, పార్టీని కాదు. నాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీనాక్షి నటరాజన్ పై చాలా గౌరవం ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఆయన కుటుంబం అవినీతికి పాల్పడుతోంది. అందుకే వారిని టార్గెట్ చేసుకున్నాను. పైగా ఎమ్మెల్యే టికెట్ ఎవరికివ్వాలో నిర్ణయించడానికి ఆయనెవరు? సిడబ్ల్యూసి సమావేశాల వంటి వ్యవస్థ ఉంది కదా, ఆ ప్రకారంగానే అభ్యర్థులను ప్రకటిస్తారు. నేను అదే ప్రశ్నించాను. నేను స్వతంత్రంగా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని కొండా సుష్మిత ఓ జాతీయ మీడియా ఛానల్తో మాట్లాడుతూ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పరకాల నియోజకవర్గం నుండి పోటీ చేయడం ఖాయమంటూ గీసుకొండలో సుష్మిత అన్న విషయం తెలిసిందే. ఇటీవల పరకాల బహిరంగ సభలో వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అలా ఏకపక్షంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. సీఎం సోదరుడు పెట్టిన డొల్ల కంపెనీకి 200 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడనని, తన వ్యాఖ్యలపై కౌంటర్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తే సీఎం కుటుంబం అవినీతిని ఒక్కొక్కటిగా బయటపెడతానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. సుష్మిత వ్యాఖ్యలకు తనను బాధ్యురాలని చేయొద్దని, అది పూర్తిగా ఆమె సొంత అభిప్రాయం అంటూ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చిన విషయం తెలిసింది. దీనిపై ప్రభుత్వ విప్లు బీర్లా ఐలయ్య, వేముల వీరేశం ఎమ్మెల్యేలు బాలు నాయక్, నాయని రాజేందర్ రెడ్డి స్పందిస్తూ కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ గారి సంబంధించిన వాళ్ళ కూతురు కొండా సుష్మిత గారు గౌరవ ముఖ్యమంత్రి మీద మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఎంతోమంది ప్రజలు 10 ఏళ్ళు బానిస పాలన వద్దు, ప్రజాపాలన ముద్దని చెప్పి తెచ్చుకున్న ఈ ప్రజాపాలనలో మరి అందరం బాధ్యులుగా గౌరవ ముఖ్యమంత్రికి అండగా నిలిచి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధిని ప్రతి గడప వరకు చేరే విధంగా లక్ష్యంగా మనం ముందుకు పోవాలి తప్ప ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మరి ప్రభుత్వం మీద నిరంతరం కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మీద ఈ రకంగా మాట్లాడడం సరికాదు. చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తా ఉన్నాం. నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, కలెక్టర్గా, క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని, మీరు అనుసరిస్తున్నటువంటి తప్పులకు, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. ఇస్లాంపూర్ మున్సిపాలిటీ పరిధిలో రుద్రారం, పాషమైలారం, చిట్కూల్ వార్డులో సుమారు 2.70 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగు నీటి కాలువల నిర్మాణ పనులకు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి రహదారులు, డ్రైనేజ్, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డును సమానంగా అభివృద్ధి చేయడంతో పాటు కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాషమైలారం, రుద్రారం, చిట్కుల్ వార్డులలో వివిధ పనులు ప్రారంభించాము. ఎమ్మెల్యే మైపాల్ అన్న గారు, మా కౌన్సిలర్స్, సభ్యులు అందరు కలిసి పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అభివృద్ధి పనులు వచ్చేసి డ్రైనేజ్ వర్క్స్, సీసీ రోడ్స్ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 3 కోట్ల అంచనా
బడ్జెట్ పెట్టడం జరిగింది. దీంట్లో కాంట్రాక్టర్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్క్స్ అన్ని మంచిగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. అండ్ వాళ్ళకి కౌన్సిలర్స్ అందరూ సహకరించి ఇది తొందరగా వర్క్స్ అయ్యేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాను. టోటల్ బడ్జెట్ ఎంత? అది సుమారుగా 2.8 చేంజ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో జరిగిన ఓ కళ్యాణ వేడుకకు హాజరయ్యారు. ఆయన రాక సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో అభిమానులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, బీఆర్ఎస్ స్థానిక నాయకులు భారీ స్వాగత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జగన్తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ చిత్రాలతో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పెండ్యాల సీతారామాంజనేయ శర్మ కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు జగన్ హైదరాబాద్కు వచ్చారు. జగన్ రాకను పురస్కరించుకొని ఆయన అభిమానులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు బీఆర్ఎస్కు చెందిన స్థానిక నాయకులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఘన స్వాగత ఏర్పాట్లు చేశారు. శేర్లింగంపల్లికి చెందిన బీఆర్ఎస్ నేత చిర్రా రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో బేగంపేట్ నుంచి జలవిహార్ వరకు ప్రధాన మార్గాల్లో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే జగన్తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చిత్రాలను ఒకే కటౌట్లో ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ధీరుడు వైఎస్ జగన్ కు స్వాగతం, వజ్రం ఎక్కడ ఉన్నా మెరుస్తుంది వంటి నినాదాలతో కూడిన బ్యానర్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఆదిలాబాద్లో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పరిశ్రమను పునరుద్ధరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. CCI పునరుద్ధరణ కోసం తెలంగాణ నుంచి ఉత్తరాంధ్ర వరకు జరుగుతున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. CCI కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి దాని పునరుద్ధరణ బాధ్యతను కేంద్రం తీసుకోవాలని కోరారు. గతంలో ఫ్యాక్టరీని రాష్ట్రానికి అప్పగిస్తే తామే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించినా కేంద్రం అంగీకరించలేదన్నారు. పారిశ్రామికీకరణ ద్వారానే స్థిరమైన ఉపాధి కల్పన సాధ్యమని పేర్కొన్నారు. మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరించడంతో పాటు చిన్న, సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. CCI పునరుద్ధరణతో ప్రత్యక్షంగా సుమారు 6,000 మందికి ఉపాధి లభించడంతో పాటు అనుబంధ రంగాల్లోనూ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్, మాజీ మంత్రి జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు 21,000 కోట్లతో మీరు రీఓపెన్ చేసిందో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా పెట్టలే. సిర్ఫ్ 250 కోట్లు రాష్ట్రం పెట్టకుంటే ఏమవుతుంది? మీరు NMDC ద్వారా ఇప్పుడు కిషన్ రెడ్డి గారే దానికి చైర్మన్ కాబట్టి NMDC నుంచి పెట్టి కేంద్ర ప్రభుత్వం పెట్టి ఇద్దరు కల్పించి మాట్లాడిస్తే కూడా అవసరం ఉన్నది, తప్పకుండా చేయాలని చెప్పి మేము ప్రెషర్ చేసిన తర్వాత ఇక మేము వచ్చిన తర్వాత ఏదో వరుసగా కంటిన్యూ చేయాలని చెప్పి ఇప్పుడు మేము ఇలా 13వ రోజు రిలే నిరాదీక్ష నడుస్తున్నాయి. ఇక మరి ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పినట్టు జిల్లా స్థాయిలో నడుస్తుంది, రాష్ట్ర స్థాయిలో కూడా మీ అందరితో కలిసి ఇది వాస్తవమైన పరిస్థితి, ఇది జరుగుతుంది. రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రివర్యులు కూడా ఒకసారి ఢిల్లీ వెళ్ళి దీని గురించి రిప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా మనందరం కలిసి కోరుతాం. అందరం కలిసి వెళ్దాం. ఒక రిప్రజెంటేషన్ సమిష్టిలో వెళ్తే తప్పకుండా వాళ్ళు స్వీకరిస్తారని నేను నమ్ముతున్నా. అది కాకుండా హైదరాబాద్లో మరి ఆందోళన కొంత ప్రభావం చూపడానికి ఏదైనా కార్యక్రమం మీరు ఇక్కడ డిజైన్ చేస్తే
దాంట్లో తప్పకుండా మరి ఒక పాత్ర తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా కోరుతున్నా. మనం చాలామంది అనుకుంటున్నట్టుగా మన దగ్గర ఉపాధి కల్పన పారిశ్రామిక రంగంలో ఎక్కువ జరగట్లేదు. 10% లోపే పారిశ్రామిక రంగంలో ఉపాధి ఉంటుంది. ఉపాధి కల్పన అత్యధిక భాగము సర్వీస్ సెక్టార్లు, సేవా రంగంలో. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు కోటూరి మానవతారాయ్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు ఆయన బషీర్బాగ్లోని సిసిఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేత కోటూరి మానవతారాయ్ సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. బషీర్బాగ్లోని సిసిఎస్ కార్యాలయంలో సిట్ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు మానవతారాయ్ విచారణకు హాజరైనట్లు సమాచారం. కేసుకు సంబంధించిన అంశాలపై సిట్ అధికారులు ఆయన నుంచి వివరాలను సేకరిస్తున్నారు. తెలంగాణలోని మెడికల్ సీట్లలో తెలంగాణ విద్యార్థులకే ప్రాధాన్యం కల్పించాలని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. జీవో నెంబర్ 150లోని లోపాలను సవరించి స్థానిక విద్యార్థులకు న్యాయం చేయాలని కోరింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తల్లిదండ్రులు తమ డిమాండ్లను వెల్లడించారు. తెలంగాణలోని మెడికల్ సీట్లలో స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యం కల్పించాలని తెలంగాణ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ప్రస్తుత నిబంధనల కారణంగా ఇతర రాష్ట్రాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో తెలంగాణలోని మెడికల్ సీట్లను పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 150లోని లోపాలను సవరించి గత 4 ఏళ్లుగా తెలంగాణలో చదువుతున్న విద్యార్థులకు స్థానికత విషయంలో స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానిక విద్యార్థులకు వైద్య విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మేము కూడుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఉన్నటువంటి 150 జీవోలు ఉన్నటువంటి ఆ యొక్క రుసుములు ఏమైనా ఉన్నాయో 9th, 10th, 11th, 12th క్లాసులు కాకుండా కనీసం 4వ తరగతి నుంచి విద్యార్థులు పెట్టినప్పుడు మాత్రమే తెలంగాణ విద్యార్థులకు ఈ యొక్క మరి సీట్లు దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి చేయటం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థికపరమైన నష్టం జరగకపోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే నీట్ సీట్లు దక్కే అవకాశం ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సంవత్సరం నుంచే మరి ఈ సవరణ తీసుకొచ్చి కనీసం 4వ తరగతి నుంచి మరి 12వ తరగతి వరకు చదివి ఉన్న విద్యార్థులకు మాత్రమే మరి స్థానికతగా మరి గుర్తించి వారికి మాత్రమే నీట్ సీట్లు కేటాయించాలని. ఆ రాష్ట్రంలోకి వేరే రాష్ట్ర విద్యార్థులు వలస వెళ్ళి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్లను పొందేటువంటి అవకాశం లేకుండా పోయింది. కానీ అన్ని రాష్ట్రాల కంటే సులభమైనటువంటి నిబంధన ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమే. కేవలం 12 సంవత్సరాల చదువులో 4 సంవత్సరాలు అంటే 9, 10, 11, 12 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటూ వెళ్ళిపోతుంది సార్. ఈ 4 సంవత్సరాలు ఇక్కడ చదివితే తను లోకల్ అయిపోతున్నటువంటి నిబంధన కారణంగా ఇప్పుడు ఈ సంవత్సరం విడుదలైనటువంటి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు విడుదల చేసిన డిస్ప్లే ర్యాంకులో మనం కనుక పేర్లను పరిశీలిస్తే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, కేరళ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల యొక్క పేర్లు అవి స్పష్టంగా కనబడుతున్నాయి. మన ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 31న చేపట్టనున్న మహాధర్నాకు అన్ని రాజకీయ పార్టీలు సంఘాలను ఆహ్వానిస్తున్నామని లోక్ అదాలత్ వ్యాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్పన ఇనామ్దార్ తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జాతీయ జనగణన కులగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఇవ్వాలని, 33% మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్కోటా విధించాలని, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, డీలిమిటేషన్లో రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య న్యాయ ప్రచార ఉద్యమం చేపడతామన్నారు. ఇందిరా పార్క్ ధర్నాతో తెలంగాణలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది శిల్ప, రాఘవలింగం తదితరులు పాల్గొన్నారు. यहाँ हम लोग एक कैंपेन चालू कर रहे हैं और इस कैंपेन में हमने 4 मुद्दे लिए. जो हमने एक सेंसस के बारे में जो बोला, जो सेंसस तो सरकार कर रही है लेकिन उसमें ओबीसी की कैटेगरी काउंट नहीं कर रही है. उसमें कैटेगरी के लिए उन्होंने कॉलम रखा नहीं है. जो केंद्र सरकार उसमें कैटेगरी
का कॉलम रखे ओबीसी के लिए। अगर कॉलम रखेंगे तभी पता चलेगा कि ओबीसी जनसंख्या कितनी है। अगर ओबीसी की भागीदारी अगर काउंट करना है तो भागीदारी काउंट करने के लिए अगर कैटेगरी नहीं रहेगी तो काउंट नहीं कर सकते। आज के तारीख में केंद्र सरकार सब फॉर्म तो भरा रही है। సంస్థ నుంచి మేడం కల్పన ఇనాందార్ మేడం అన్నా హజారే ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం స్టార్ట్ చేస్తున్నారు. మెయిన్ 4 ఇష్యూస్ మీద. ఒక ఇష్యూ వచ్చేసి డీలిమిటేషన్ ఇష్యూస్ మీద, అండ్ రెండో ఇష్యూ వచ్చేసి ఉమెన్ రిజర్వేషన్స్ ఇష్యూ మీద, అండ్ 3 జ్యుడిషియల్ రిఫార్మ్స్ అండ్ సెన్సస్ ఇష్యూస్. 31 ఆగస్ట్ మన ఇందిరా పార్క్ నుంచి ఉద్యమం స్టార్ట్ అవుతుంది. సో తెలుగు ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ వినతి ఏంటంటే, ఎవరైతే మేధావులు ఉన్నారో లేకపోతే అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, అందరికీ జనప్రతినిధులందరికీ ఆహ్వానం చేస్తున్నాము. ఈ ఉద్యమంలో పాల్గొనండి అందరూ సమానంగా. ఆటోమేషన్, డిజిటలైజేషన్, ఆధునిక ఇంజనీరింగ్ టెక్నాలజీ తయారీ రంగం అత్యంత కీలకమని ఏఎస్ అర్బన్ గ్రూప్ ఏఎం గ్రీన్ డైరెక్టర్ స్వాతి చెలమలశెట్టి అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన హింటెక్స్ 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిమ్టెక్స్ వంటి పారిశ్రామిక ప్రదర్శనలు ఆధునిక సాంకేతికతను భారతీయ పరిశ్రమలకు చేరువ చేయడంతో పాటు సంస్థలు తమ అవసరాలకు అనుగుణమైన సాంకేతిక పరిష్కారాలను అన్వేషించేందుకు కీలకంగా నిలుస్తున్నట్లు చెప్పారు. హిమ్టెక్స్ గత కొన్నేళ్లుగా దేశంలోని అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక ప్రదర్శనల్లో ఒకటిగా ఎదిగినట్లు తెలిపారు. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో హిమ్టెక్స్ లేత్, సిఎన్సి యంత్రాలు, మ్యాచ్నింగ్ సెంటర్లు, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మెషీన్లు, హైడ్రాలిక్, మెకానికల్, న్యూమాటిక్ ప్రెస్లు, షీరింగ్, బెండింగ్ ప్రెస్లు, మెటల్ ఫార్మింగ్ మెషిన్ టూల్స్, డ్రిల్లింగ్, బోరింగ్ వంటి యంత్ర పరికరాలను ప్రదర్శించారు. Over across 20,000 square meters in HITEX, 400 exhibitors coming from 15 states and 14 countries, exhibiting more than 1,000 machine tools, heavy machine tools. So I request everybody to take this opportunity to see the scale of this exhibition. And HIMTEX is offering a great platform for companies, technology providers and industry professionals to exchange their ideas. This is a great opportunity for all people who are in the manufacturing industry. Please come and visit HIMTEX so that you can benefit from the latest technologies in the world, including 4th generation technologies in the world at one place, and grow yourself. And marketing support schemes under Ministry of MSME and providing subsidy to whatever MSMEs, micro and MSME, micro and small enterprises participates in this HIMTEX exhibition. Then we will provide, as per social category provision, we will provide subsidy. For general category, we will provide 80% of the stall charges plus freight charges. And for scheduled caste and women entrepreneur will get 100% subsidy. వయసు పెరుగుతున్నా కూడా సీనియర్ సిటిజన్స్ ఆత్మవిశ్వాసంతో సమాజంలో తిరగాలని ఎంపీ ఎమ్మెల్యే కాలనీ క్లబ్ అధ్యక్షుడు ఏనుగుల పెద్దిరెడ్డి అన్నారు. వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే వేడుకలను జూబ్లీ హిల్స్లోని రోడ్ నంబర్ 10లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్లో ఉన్న పలువురు సీనియర్ సిటిజన్ సభ్యులను వారు ఘనంగా సత్కరించారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లు తమ అనుభవాలను, విజ్ఞానాన్ని అందించేందుకు ముందుకు రావాలని, వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమ, ఆప్యాయత చూపాలని కోరారు. త్వరలోనే ఎంపీ ఎమ్మెల్యే కాలనీ క్లబ్లో సీనియర్ సిటిజన్ల కోసం పలు విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో దీన్ని విస్తృత స్థాయిలో గొప్పగా చేసుకుందాం. ఎక్కడైనా బిగినింగ్ ఈ విధంగానే ఉంటుంది. అందులో మన క్లబ్బు 1 year గ్రోయింగ్ బేబీ, 1 సంవత్సరమే దీని వయసు. ఆపరేషన్లోకి వచ్చి మొదలుపెట్టి చాలా అనుభవం వెళ్ళినటువంటి క్లబ్బుల స్థాయిలో పోటీపడే స్థాయి మనం లేకపోయినా ఆ ప్రయత్నంలో ముందుకు నా సహచర గౌరవ పాలకవర్గం అంతా కూడా కలిసి కృషి చేస్తూ ఉన్నారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అలంకరణలు ఘనంగా నిర్వహించారు.
చేతి గాజుల అలంకరణలో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని చేతిగాజులతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ శుక్రవారం కావడంతో మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ అంతర్గత ప్రాంతాలను కూడా ప్రత్యేకంగా అలంకరించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని శ్రీ మాతా నిమిషాంబాదేవి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని స్వర్ణ కవచం, బంగారు చీరతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ పూజారి చందు, కమిటీ సభ్యులు శ్రీనివాసులు మాట్లాడుతూ తెల్లవారుజాము నుంచే ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని 16, 108 ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఓడిబియ్యం, చీర, సారెలను అమ్మవారికి సమర్పించి తమ కుటుంబాలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించారు. విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా స్వర్ణ కవలాంశకృత బంగారు చీరతోటి ఈ యొక్క అమ్మవారిని ఈరోజు అలంకరణ చేసుకోవడం జరిగింది. భక్తులందరూ వేకువజాము నుండి మరి అమ్మవారికి 16 ప్రదక్షిణలు, 108 ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారి కోరికలు తీర్చుకుంటున్నారు. అదేవిధంగా చాలామంది మహిళా సోదరుమణులు ఈరోజు ఓడిబియ్యం పోసి అమ్మకు చీర, సారా సమర్పించి వారికి శుభోదయాలు కలుగుతాయన్న ఉద్దేశంతో ఉదయం నుంచి అశేషమైన భక్తులు యొక్క ఓడిబియ్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. మరి మధ్యాహ్నం కూడా అందరికీ సామూహిక అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అమ్మవారు ఈరోజు చక్కగా వరలక్ష్మీ మాత అవతారాన్ని పురస్కరించుకొని ఉదయం అభిషేకానంతరము అమ్మవారిని బంగారు చీరతో, బంగారు కవచంతో అలంకరించాము. బంగారి చీరలు దగదగా మెరుగుతూ అమ్మవారు మనకు వరాలను ఇస్తున్నట్టుగా వరలక్ష్మీదేవి అవతారంలో అందరికీ దర్శనమిస్తుంది. సికింద్రాబాద్ రాంగోపాల్పేట డివిజన్ పరిధిలోని జీరా ప్రాంతంలో వెలిసిన జయశ్రీ సంతోషి మాత ఆలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అలంకరణలు ఘనంగా నిర్వహించారు. చేతి గాజుల అలంకరణలో శ్రీ సంతోషి మాత అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ సంతోషి మాత ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని చేతి గాజులతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ శుక్రవారం కావడంతో మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఒకరికొకరు పసుపు బొట్టు వాయనం అందజేసుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి ఆ యొక్క సంతోషి మాత అమ్మవారు. ఆ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ సంతోషి మాత శ్రావణ మాసముగా పిలుస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాస సందర్భంగా అమ్మవారికి ప్రతి శుక్రవారము ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు శ్రావణ మాస 2వ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి 1,00,000 గాజులతో అలంకరణ, సహస్రనామార్చన, విశేషమైన పూజలందరూ కూడా కమిటీ సభ్యులు, భక్తులు అందరి సౌజన్యంతో ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఇలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో మరి ముందు వచ్చే శుక్రవారం కూడా
అమ్మవారి పుట్టినరోజు అయిన శ్రావణ రాఖీ పౌర్ణమి రోజు కూడా అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు కూడా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వర్తిస్తూ ఉంటారు. మహిళలు భక్తులందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని వారు కోరిన కోరికలు తీరాయని అమ్మవారికి మరీ మొక్కులు తీర్చుకుంటూ వెళుతూ ఉంటారు. ప్రత్యేకంగా వివాహం కాని వారికి ఇక్కడికి వచ్చి అమ్మవారికి పూజలు జరిపించడంతో వివాహం త్వరగా అవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మరియు